పార్లమెంట్ ఎన్నికల పద్మ వ్యూహంలోకి ప్రవేశించారని అభిమన్యుడిని చేస్తారో అర్జునుడిని చేస్తారో మీ ఇష్టమంటూ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ను చేశారు. రాష్ట్రం లోపల 17 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం ఇస్తుందని చెప్పంటున్నాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కూడా నేను ఇవాళ పద్మవ్యూహంలో ప్రవేశించాలని చెప్పంటున్నా. నేను పద్మవ్యూహంలో ప్రవేశించినా నన్ను అభిమన్యుని చేస్తారో అర్జునుని చేస్తారో మీ ఇష్టం అని చెప్పండి. నేను ఉన్నవాడు చెప్తున్నాను, శ్రీధర్ బాబు చెప్తున్నా. ఆయన నేను పద్మవ్యూహంలో ప్రవేశించిన నా సొత్తుడేరుక ఎల్లుడు యుద్ధాలు తీసుకోండి నువ్వేనా ఆయన చెప్పంటున్నా. నన్ను అభిమన్యుని చేస్తావో అర్జునుని చేస్తావో మీ చేతి ఉందని చెప్పంటున్నాను. దయచేసి ఏం చేస్తున్నారు, ఎందుకంటే ఉన్నమాట చెప్తున్నాను. నేనంటున్నాను ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంటే మీ లెక్క కాదయా. 7 శాసనసభ్యులు ఉన్నారని చెప్పంటున్నా. 7 శాసనసభ్యులు అని చెప్పంటున్నాను. మిత్రుడు వివేక్ గారు ఏం చేస్తున్నారు, గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతం సేవలు ఇచ్చినటువంటి యొక్క వాళ్ళ సేవలు ఈ ప్రాంతానికి ఉన్నాయని చెప్పంటున్నాను. దయచేసి ఏదైతుందో ఇవాళ నిజంగా మన రాష్ట్రం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ ఆకాంక్షలు 10 సంవత్సరాలు ఏదైతుందో మనం ఆశించినట్టు ఒక ఫలాలు పొందలేకపోయినాం. అదృష్టం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని చెప్పంటున్నాను. గడిచిన 10 సంవత్సరాలు ఏ తెలంగాణ ప్రాంతం ఎలక్షన్ గురైందో దాన్ని ఇవ్వాలి ఏదైతుందో దాన్ని మనం ముందు